దేవుడు తప్పులేని వారిగా చూస్తున్నాడట మనల్ని. తప్పు చేస్తున్నాం నిజంగా అంటే మనం ఎలాంటి పాపులమైనా మహానుభావుడు మనల్ని మరి తన హక్కును చేర్చుకొని క్షమాహృదయంతో మన పాపాలన్నిటినీ క్షమించి అంత ప్రేమగా మనల్ని చేర్చుకున్నాడంటే ఆయన ఎంత గొప్ప తండ్రి అండి. మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు మనం చేసిన పాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాలో ఆ కొరడా దెబ్బలు కానివ్వండి, ఆ చెంప దెబ్బలు కానివ్వండి, ఆ పిడిగుద్దులు కానివ్వండి, ఆ ముళ్ళ కిరీటం కానివ్వండి, ఆ శీలలు కానివ్వండి, ఆ బల్లెపు పోటు కానివ్వండి, ఆ ఉమ్మువేతలు కానివ్వండి, అవి మన గురించేనండి ఆయన పొందాడు. అవి చూశాడు తండ్రి మన కోసం ఆయన అనుభవించటం. అవి చూసి మనల్ని క్షమించాడు. అదండి తండ్రి కొడుకుల అపారమైన ప్రేమ మన మీద.